కేవలం ఈ 17 దినాలు కేవలం చిన్న అల్పాహారంతో ఇడ్లీ ఏదైనా పనికి వెళ్ళాలి, ఏదో అనౌన్స్మెంట్ తిరగాలి, లేదు వాళ్ళ కష్టం పంపించాలని అన్నప్పుడు కొంచెం జాగజావ అలాగా ఉంటూ దేవుడు ఇన్ని దినాలు ఉండడానికి దేవుడు నాకు సహాయం చేసేసాడు. హల్లెలూయా. నేను సేవకు వచ్చి ఇప్పటికి నేను 17 దినాలు 15 సంవత్సరాలు దేవుడు నన్ను పిలిచి ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలిచి నేను ఈ రీతిగా సేవలో ఉంటానని కానీ, ఈ రీతిగా మీ మధ్య వాక్యం చెప్తానని కానీ, ఈ విధమైనటువంటి ఈ యొక్క సభలు నిర్వహిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు సేవకి రావాలనే ఉద్దేశం ఏమాత్రము కూడా లేనే లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన మహాకృపను బట్టి ఆయన తన దాసుడైన నన్ను మెడవంచి నాకున్నటువంటి ద్వారాలన్నీ కూడా మూసివేసి ఆయన తన సన్నిధికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. మూడవ దినాన రేపటి దినాన విజయ్ కుమార్ గారు వస్తారు. షెకినా మినిస్ట్రీస్ పాస్టర్ విజయ్ కుమార్ గారు వారు రేపటి దినాన మనకి వాక్యం పంచుకుంటారు. అలాగే మూడవ దినాన పాస్టర్ రెవరెండ్ వి మోజెస్ పాల్ గారు మూడో దినాన వచ్చి ఆయన మనకు వాక్యాన్ని పంచుకుంటారు. మూడో దినాన దేవుడు నన్ను ఏ రీతిగా పిలుచుకున్నాడో ఆ దినాన మూడో దినాన అనగా ఎల్లుండు నా సాక్ష్యం దైవజనుల యొక్క వాక్య పరిచర్యతో పాటు దానికి ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నా సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందని నేను ఆశపడుతున్నాను. దేవునికే సర్వ ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క సన్నిధిలో దేవుడు నాతో ఏదైతే మాట్లాడాడు, నేను సేవకి వచ్చిన దినాలలో 4 సంవత్సరాలు దైవజనుల పాదాల దగ్గరే నేను శిష్యరికం చేశాను. బ్రదర్గా ఉన్నా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, వాళ్ళ దగ్గర నలగొట్టబడ్డాను, వాళ్ళ దగ్గర అన్ని విధాలుగా తెలిపిదేను కాబట్టి ఇంత పరిచర్య నేను ఒక్కనే చేసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. ఒక రోజేమో నాతో పాటు 3 బ్రదర్స్ వచ్చారు. వాళ్ళ పోస్టర్లు అంటించడానికి 1 గంట దాకా ఉన్నారు. ఉండి అన్నా మేము వెళ్తామన్నా తమ్ముడు, నాకేం వీళ్ళు వెళ్ళిపోతే ఫ్లెక్సీలు కడతానికి ఎవరు ఉండరు, ఒక్క ఫ్లెక్సీ తమ్ముడు సింధుడు చెక్ పోస్ట్ దగ్గర ఒకటి కట్టేద్దాం అంటే, అన్నా రేపొద్దునే కండ్లు ఎరుతానికి వెళ్ళాలి, వెళ్ళాలన్నా నాకు నిద్రపోతుందని నాకు పనుకోవాలన్నా పాపం కుర్రోళ్ళు. కానీ నేను సరే వచ్చారు భోంచేసి వెళ్ళమనంటే నేను ఎక్కడ ఆపుతానో అని చెప్పేసి భోజనం కూడా చేయలే, బయటే నిలబడ్డారు. ఆ తర్వాత రోజు వెళ్ళి పలకరిద్దామని అంటే ఇంట్లో నుంచి బయటకు రావట్లా. తమ్ముడు లేకపోతే అన్నా ఈరోజు కంట్రీకి వెళ్ళి వచ్చాను అన్న, బాగోలేదన్నా అన్నాను. వాళ్ళు ఇంకో తమ్ముడికి ఫోన్ చేస్తా, అన్నా నేను కాటాకి వెళ్ళానా, బస్తాలు ఎత్తుతున్నాను, ఈరోజు కుదరదానా అని అంటారు. ఎంతసేపు చేసినా కుదరదు. దేవుడు మహాకృపను బట్టి ఒక దినానైతే తెల్లవారు 6 దాకా వాల్ పోస్టర్లు అంటించి 500 వాల్ పోస్టర్లు తెల్లవారుజామున 6 వరకు దేవుడు తన మహాకృపను బట్టి ఈ యొక్క ఉపవాస దినాల్లో ఆయన నేను ఏ విధంగా చేశాను నాకే తెలియదు. ఈ పని జరగకపోతే ఈ నష్టం కలిగితే ఈ పరిచర్య మిగిలిపోయితే అని చెప్పేసి త్వరపడి అన్ని పనులు చేసుకుంటాను. దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. ఒక పక్క అనౌన్స్మెంట్ చేసుకుంటాను, మరో పక్క ఫ్లెక్సీల దగ్గరికి అక్కడ ఆర్డర్ ఇవ్వడం, అలాగే ప్రతి పరిచర్య కూడా దేవుడు తన ముందుండి నడిపించారు. దాంతో కూడా దేవుని దైవజనుల పాదాల దగ్గర నలగొట్టబడ్డాను, వాళ్ళ దగ్గర అన్ని విధాలుగా తెలిపిదేయాను. ఆ దినాన ఆ దైవజనుల దగ్గర చేసినటువంటి పరిచర్య ఈ దినాన్ని ఈ రీతిగా ఆయన కృపలో నిలబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మీటింగులు పెట్టాలని 15 దినాల ముందు నేను ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నా, తండ్రి నేనైతే డబ్బులు ఖర్చు పెట్టి నేను చేస్తున్నా, ఈ డబ్బులు ప్రయాస కాకూడదు.
నువ్వు మాత్రం లేకపోతే, ఇక్కడ నువ్వు మాత్రం లేకపోతే ఇగో ఈ పరిచర్య అంతా కూడా ఉట్టిగా జరిగినట్టే, ఉట్టిగా జరిగినట్టే. ఉట్టిగా జరగకూడదు. వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడాలి, ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఇక్కడ కనీసం ఒక ఆత్మను రక్షించబడాలి నాయన. అలా జరగాలంటే నువ్వు నాతో ఉండాలి నాయన. నువ్వు లేకపోతే ఇదంతా నేను చేయలేను. నువ్వు లేకపోతే ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థం తండ్రి. కన్నీళ్ళు కాచి ఏడ్చి ఆయన సన్నిధిలో బరిపెడతా ప్రార్థన చేస్తూ ఉంటుంటే వాక్యం బయలుపరచబడింది. ఏంటంటే నా కృప నేను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా కొడుకు కాదు కానీ, నా స్వలాభిపేక్షం కాదు కానీ, మనం ఈ రోజు అంటూ రేపు చనిపోతాం. మనం మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకే తెలియదు. ఇప్పుడు మనం ఉంటున్నాం, తర్వాత రేపటి దినాన్ని ఏ రీతిగా ఉంటుందో. రేపటి రోజు మనది కాదు. ఈ సమయం దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం కొనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. రేపటి దినం మనది కాదు. ఇదంతా కూడా నీ నామానికి మహిమ కలగాలి, ఇదంతా కూడా నీ నామానికి ఘనత కలగాలి. ఈ యొక్క పరిచర్యలో నువ్వు ఉండాలి, నడిపించాలి అని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు. నా కృప నేను విడిచిపోను. ఈ వాక్యం ఎక్కడుందా అని అనుకున్నాను. బైబిల్లో ఫోన్లో సెర్చ్ చేశాను. అంటే వాక్యం కొన్నిసార్లు విన్నాను కానీ కొంచెం నాకు మెమొరీ లాస్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఎక్కడ అని వెతికితే ఇక్కడ ఆ మాట యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కష్టకాలంలో మరి దేవుడు ఎందుకు నీ ఈ రీతిగా నడిపిస్తున్నా నాకు తెలియదు కానీ, గుండె జారిపోయిన క్షణాలు ఎన్నో, గుండెలు బద్దలైన క్షణాలు ఎన్నో. జీవితం ఎటుపోతుందో. నన్ను నమ్మి వచ్చినటువంటి భార్య, ఆమె మరణానికి మరి అయా దిక్కులేని స్థితి. ఇప్పుడు ఈ మీటింగ్లు ఎంత జరిపిస్తున్నాం కదా, నా భార్య అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు చేతిలో చిల్లుగా అవ్వలేదు. అందరూ తిప్పి పడుతున్నారు. హాస్పిటల్ అన్నా, ప్రైవేట్ హాస్పిటల్లో నీకు దగ్గర డబ్బులు ఆడేగా, మీ ఆడపోయి ఆడిని తెచ్చి పెడతావు అనేవాళ్ళని. ఇప్పుడు దా 30,000 దా లేవు. నిస్సహాయ స్థితి, నిస్పృహ స్థితి. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి 2 దినాలు నాకు అమ్మాయి ఉంటుందో మరి ఏందో తెలియదు. తర్వాత ఎవడన్నా అప్పుడు దాన్ని ఊరు మొత్తం తిరిగా, ఏడాపు పట్ల మనకేముందండి, పాస్టర్కి ఏముంటుంది, పాస్టర్లని ఎవరైతారు, పాస్టర్కి ఏమొస్తే ఆదాయం ఏం లేదు. కాబట్టి మనల్ని నమ్మించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని నీవే దిక్కుతాను, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు అని చెప్పి ప్రార్థన చేసుకొని కన్నీళ్ళు కార్చి మరలా 2 రోజులు హాస్పిటల్ పెట్టుకెళ్ళి లేచి కూర్చుని చక్కగా అంత అనంతం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆధారమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకని పాట పాడ, నమ్మకమైన దేవుడు అయిన కష్టకాలం ముందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండా నీవు ఉంటే నాకు చాలు వేసి సాయం చేసి ఉంటే నాకు చాలు. దేవుడే మనలను కాపాడాలి, దేవుడే మనలను ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాస వ్యర్థం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు నాకు సెలవిస్తుంది. నాతో మాట్లాడిన మాట మీతో కూడా చెప్తున్నా. నా దైవజనులు వాళ్ళ దగ్గర పాద పరిచయం చేసినప్పుడు వారు నాతో మాట్లాడారు, జై బ్రదరు, దేవుడు మనతో ఏదైతే మాట్లాడతాడో అది దేవుని బిడ్డలతో మాట్లాడితే ఆ వాక్యం ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం
54వ అధ్యాయం 10వ వచనం. చదవగలిగిన వారు ఎవరైనా మరి మైక్ తీసుకొని వెంటనే నాకు వాక్యాలు అందించగలిగితే నేను త్వరగా మరి ఇచ్చేస్తానండి. మరి నేను ఎవరన్నా వెంటనే చక్కగా వాక్యం వెంబడి వాక్యం మరి అందించగలిగినట్లయితే యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చాలండి. తర్వాత ఇంకో మాట కూర్చోండి. అవి నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ప్రయాసపడి. చాలండి. హల్లెలూయా. తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లును. మన జీవితంలో మనము కొన్ని పునాదులు వేసుకుంటాం. ఉద్యోగం అనేటువంటి పునాది, ఇబ్బంది లేదు, అంత పరిస్థితులు బాగానే ఉన్నాయి, నాకేంటి కొండంత బలం, కొండంత బలగం ఉంది, నాకేంటి. అయితే ఒకనొక సందర్భాలు మనకు ఎదురవుతాయి. ఏంటి అంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా కృప నేను విడిచిపోదు. నిస్సహాయ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక గమ్యాన్ని చూపిస్తాడు. ఏ ఆధారం లేనప్పుడు మనకు దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనకు ఆధారం. పర్వతములు తొలగిపోయినాను. యోబు జీవితంలో యోబు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క అగ్ని కంచె తన కుటుంబం చుట్టూ, తన కలిగిన సంపద చుట్టూ అగ్ని కంచె ఎప్పుడు ఉండటం వలన ఎవ్వరు కూడా ఏ హాని చేయలేకపోయారు, ఏ కీడు తలపెట్టలేకపోయారు. అపవాది చొరవబడ్డానికి లేదు. యోబు ప్రతినిత్యం కూడా తన బిడ్డల విషయమై ఎప్పుడు కూడా బలులు అర్పిస్తున్నటువంటి వ్యక్తి. అయితే తన జీవితంలో అనుకోని పరిస్థితులు, ఉపద్రవాలు ఎదురైనవి. హల్లెలూయా. కష్టాలు ఎదురైనవి. పశువులు మందలు పెనుగాలి చేత మరి చనిపోయినాయి, సంపద కోల్పోయాడు, పంట నాశనం అయిపోయింది. ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి వచ్చినాయి ప్రమాదాలు. అంతేకాకుండా తన బిడ్డలు ఒక మేడగదిలో తన భవనంలో అందరూ కలిసి విందు చేస్తున్నప్పుడు భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయింది. యోబు యొక్క కుమారులు కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. అయితే యోబు ఏ మాత్రం కూడా దేవునిని దూషించకుండా దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతని పట్ల కృప ఉంచాడు కాబట్టి తన ఓర్పుగా ఏ మాత్రం కూడా దేవుని దూషించకుండా ఉన్నాడు. దేవుని దూషించకుండా ఉండటం వలన తనకి చివరి దశలో తను పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పర్వతములు నా కృప నేను విడిచిపోదు అని అంటున్నాడు. అంటే కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? ఆ కృపను గురించి మనం వివరించాలంటే కృప ఆకాశము కంటే ఎంతో ఎత్తైనదంట, సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనదంట, ఈ విశ్వం కంటే ఎంతో విశాలమైనదంట. ఆయన కృప కలిగిన దేవుడని, కృపానిధి అని, కృపా మాదాహిశ్వర్యం కలిగిన దేవుడని, కృపా వాత్సల్యం కలిగిన దేవుడని, కృపాసత్య సంపూర్ణని ఆయనకు పేర్లు బైబిల్ గ్రంథంలో కలవు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కృప అంటే ఏంటి అంటే అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే కృప. హల్లెలూయా. అర్హత లేని వారికి అనుగ్రహించబడేది కృప. ఆయన మన యొద్ద నుండి ఏమి ఆశించకుండా ఆయన మనకు అనుగ్రహించేదే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు, ఇది ఇతనికి అనవసరం, ఇది పొందుకోవడానికి ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తి. అయితే
ఇది ఇతను నేను ఇస్తున్నా అంటే అది కృప. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతనికి అర్హత లేకపోయినప్పుడు కూడా అది నేను అతనికి ఇస్తున్నానంటే నేను అతని పట్ల చూపిస్తున్నటువంటి కృప. అంటే దేవుడు ఈ యొక్క మనకు అర్హత లేకపోయినప్పుడు కూడా దేవుడు ఆయన మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. కృప అనగా ఈ అర్హత లేని వారికి అనుగ్రహించబడింది కృప. ఆ కృప ఎవరంటే యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త మనము మరి 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కనుక. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి, ఆయనను అనుగ్రహించాను. హల్లెలూయా. ఏంటి? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు, తనలో పాలిభాగస్తుడైనటువంటి తన కుమారుని, తనలో ఒక్కడైనటువంటి తన కుమారుని ఆయనను అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని అనుగ్రహించారు. అందుకనే మనం ఏమంటామంటే మనము చివరిలో దైవజనులు ఆశీర్వదించేటప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప. అంటే ఈ కృప మరి ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారాగే. యేసుక్రీస్తే కృప అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చక్కగా ఎందులో రాయబడి ఉందంటే యోహాను సువార్తమానము 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్తమానము 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారాగా కృపయు సత్యమును అనుగ్రహించబడి. అంటే కృప ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది? మనకు యేసుక్రీస్తు ద్వారాగా మనకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. ఏ విధంగా ఆయన కృప అనుగ్రహించబడుతుంది అంటే ఆయన పరిపూర్ణతలో నుంచి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త మనం 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్త మనం అదే 5వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చాలండి. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకుంటున్నాం. ఆయన పరిపూర్ణత నుంచి ఎలా మనం కృప వెంబడి కృప పొందుకుంటున్నామంటే ఆయన తండ్రిలో పాలిభాగస్తుడైనప్పటికీ కూడా తండ్రిలో ఆయన తన యొక్క సర్వస్వాన్ని, తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క సంపద, తండ్రి యొక్క మహిమంతో కూడా కుమారుడు వారసుడు అయినప్పటికీ కూడా, తండ్రిలో ఒక్కడై ఉన్నప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ఆ మహిమను విడిచిపెట్టి, ఆ అధికారమును విడిచిపెట్టి ఈ లోకంలో దీనుడుగా, దరిద్రుడుగా ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప అనుగ్రహించడానికి, హల్లెలూయా, అర్హత లేనటువంటి మనలను సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై సర్వ మానవాళి యొక్క పాపంతో నింపబడి ఉన్నటువంటి మానవాళికి కృప అనుగ్రహించడానికై యేసుక్రీస్తు వారు ఆయన పరిపూర్ణతలో నుంచి మరి ఆయన కృపను అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పరిపూర్ణత ఎప్పుడు మరి చెందాడంటే ఆయన గడ్డి పూసతో సమానమైనటువంటి మానవాళి యొక్క దేహాన్ని తనకంటూ ఒక అమర్చుకుని కన్యక గర్భమున జన్మించాడు. పురుషుని సాంగత్యం ఎరుగని స్త్రీ గర్భమున ఆయన జన్మించాడు. జన్మించి 33.5 సంవత్సరాలు ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా మరి ఆయన జీవించాడు. ఒక సాధారణ మనిషి వలె బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తన దూతల కంటే తక్కువ వానిగా ఆయన వచ్చాడంటే ఈ భూమి మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. దూత కంటే తక్కువ వానిగా వచ్చాడు కాబట్టి సాతానుడు వచ్చి మరి ఈ లోక మహిమలు నీకు ఇస్తానని చెప్పాడు. నీకు ఆకలి, ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు యేసుక్రీస్తు. ఆయన సేవ చేయడానికి ప్రారంభ దినాలలో 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండి శోధించబడ్డాడు. ఎందుకంటే ఆయన మనిషి వలె ఆకలి కొన్నాడు, మనిషి వలె దప్పికొన్నాడు, ఆ మనిషి వలె సమస్తము బాధలని కూడా
మనుషుడు సమస్త విధమైన బలహీనతల చేత ఎలా అయితే ఇబ్బంది పడతారో అదే విధంగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డాడు. హల్లెలూయా. అయితే ఆయన సమస్తమును జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును జయించాడు. ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై ఆయన సేవను మరి అపోస్తులను నిర్మించడానికి, అలాగే తన యొక్క ప్రణాళిక ఏంటో ఆయన ప్రజలందరికీ తెలియపరచడానికి, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి 40 దినాలు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. అయితే అపవాది తన దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి ఎవరూ సమీపించలేరు. హల్లెలూయా. దేవుడు చూసి బ్రతుకు నరుడెవడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూతల కంటే తక్కువ వాడుగా ఆయన దిగి వచ్చాడు కాబట్టి, ఈ లోకంలో దీనుడుగా దరిద్రుడుగా ఆయన దిగి వచ్చాడు కాబట్టి దానిని అలుసుగా తీసుకుని ఏం చేశాడు అపవాది. ఈ అపవాది కూడా దేవుని చేత సృష్టించబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత సృష్టించబడినప్పటికీ కూడా అయితే ఈ అపవాది దేవుని దగ్గర దూతలుగా తో పాటు సమపాలుడుగా ఉండవలసిన ఇతను అధికారం కోసం, వ్యామోహం కోసం మరి ప్రాకులాడి ఏం చేశాడు తెలుసా? దేవుని చేత దెబ్బతిని భూమి మీదకి దిగి వచ్చాడు. రెక్కలన్నీ పోయి కాబట్టి నిస్సాయ స్థితిలో మరి భూమి మీద తలదాచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ అపవాది యేసుక్రీస్తు వారు మరి దూతల కంటే తక్కువ వాడికి దిగి వచ్చాడు కాబట్టి అతన్ని సమీపించగలిగాడు. నీకు ఇది ఇస్తా, అది ఇస్తా. అపవాది మాటలు, తాగునోడు మాటలు ఎట్టుంటే, ఏయ్ నాతో ఎవరు లేరురా అని అంటాడు. ఏయ్ ఈ ఊరు మొత్తం వచ్చిన ఓడిచ్చేస్తా సింగిల్ హ్యాండ్ అంటాడు. అలాగే అన్నీ కూడా అపవాది మాటలు, తాగునోడు మాటలు అన్నీ కూడా అపవాది మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఆ మత్తులు ఏం చేస్తాడో తెలియదు కనుక అందుకనే దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తున్న మత్తుకి బానిస అవ్వకండి. దానివల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది. ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యవస్థ పరంగా ఎంతో గౌరవం, విలువలు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం. అయితే దేవుని యొక్క వాక్కులు మనకు బయలుపరచబడుతున్నాయి. మరి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి గుడ్డివారిని, మూగవారిని ఆయన స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. అయితే 33.5 సంవత్సరాలు మరి ఆయన సేవ ముగించుకుని ఆయన ఏ ప్రణాళికనైతే మరి దేన్నైతే పరిపూర్ణతలో మరి ఆయన ఏ ప్రణాళిక అయితే వచ్చాడో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన సిలువ అనే బలిపీఠం మీద ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ అనే బలిపీఠం మీద 3 మేకుల చేత వేలాడదీయబడి ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఒక గొర్రె పిల్ల వలె సిలువ అనే బలిపీఠం మీద వధించబడ్డాడు. హల్లెలూయా. వధించబడి సర్వమానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై ఆయన రక్త ప్రోక్షణను ఆయన కలగజేశాడు. హల్లెలూయా. ఆయన రక్తము ప్రోక్షణ కలగజేశాడు. ఆ పరిపూర్ణతలో నుంచే మనము కృప పొందుకుంటాం. హల్లెలూయా. ఆ కృపను పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి? కృప అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. కృప వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి? కృప వలన కలిగే ఆశీర్వాదము రక్షణ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కృపై ఉన్నాడు. ఆ కృప ద్వారానే మనకు రక్షణ. యేసు అనగా రక్షకుడు అనే అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అనే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృపలో నుంచే మనకు రక్షణ కలగజేశాడు. ఆయన పరిపూర్ణతలో నుంచి మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ కృప ద్వారాగా మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉంది, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
రక్షణ గురించి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ శ్రమను సహించి మళ్ళీ మరణించి 3వ దినాన తిరిగి పునరుద్ధాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మరి శిష్యులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారు. టేబుల్ సమావేశం, రక్షణ గురించి చర్చ, అపోస్తులు చర్చ పెట్టుకున్నారు. ఏంటి అంటే ఆ చర్చ రక్షణ. ఆ రక్షణ పొందిన వారు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం చేత పట్టబడిన వాళ్ళు పరిచయులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయడానికి, ఆయన మీద నిందలు వేయడానికి పరిచయులే కారణం. అయితే ఆ పరిచయుల్లో కొందరు రక్షించబడ్డారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పరిచయులు ఉన్నారు. అయితే పరిచయులు అంటారు సున్నతి ద్వారానే రక్షణ, సున్నతి ద్వారానే రక్షణ అని అంటారు. అయితే పేతురు అంటున్నాడు, ఇగో నేను ఒక చోట వాక్యం చెప్పా, అక్కడ అనేకులు కదల్చబడ్డారు. మరి ఈ కృపావాక్యం అందరూ కూడా కదల్చబడి రక్షించబడ్డారు. మరి ఈ రక్షణ ఆయన కృప వల్లే కదా వచ్చింది. రక్షణ ఆయన కృప వల్లే వచ్చింది. మనుషులు నిబంధనకు గుర్తుగా పెట్టుకున్న వాటి ద్వారాగా రక్షణ కలగదు. కేవలం ఆయన కృప ద్వారానే రక్షణ కలుగుతుందని పేతురు నిలబడి అభ్యంతరంగా సాక్ష్యం పలికారు. హల్లెలూయా. పేతురు చెప్తున్న సాక్ష్యం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదరు అని. హల్లెలూయా. అంతటా చాలండి. హల్లెలూయా. ఏమంటున్నాడు పేతురు? ప్రభువైన యేసు కృప చేతనే మనం రక్షణ పొందుదామని నమ్ముతున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. మనం ఎట్లా రక్షించబడ్డాం? ఈ అర్హత లేనటువంటి మనకు ఈ అపోస్తలత్వం మనకు లభించింది, ఈ సేవ చేసే భాగ్యం కలిగించింది. ఇది కేవలం ఆయన కృప ద్వారానే కదా. మరి కాబట్టి వారును కూడా మరి రక్షణ పొందుకుంటారు ఆ కృప ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంత సమూహం అంతా కూడా కాముగా ఉన్నారు. అక్కడ రాయబడి అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సైలెంట్. అంటే ప్రియమైన దేవుడు పెట్టినారా, దేవుడు వాక్కులు, పరిశుద్ధాత్మ దేవుడు తను ఏదైతే వాక్కులు వెల్లడి చేయాలనుకుంటున్నాడో ఆ వాక్కులు కంపల్సరిగా వెల్లడి చేస్తాడు. దానికి ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కార్యాలు జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నది తన దాసుల నోటి ద్వారా మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు. నాకు చిన్నతనం నుంచి నోటి మాంద్యం సరిగ్గా మాట్లాడటం వచ్చేది. చిన్నప్పటి నుంచి ఇది ఎట్ట బతుకుతాడు అనుకునేవాళ్ళు నన్ను చూసి. నా క్లాస్మేట్స్ చదువులో వీక్, 10th క్లాసు సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యా. ఏదో ఇంటర్ చేద్దాము, ఇంటర్లో మొదటి సంవత్సరంలో 4 సబ్జెక్టులు, 1 సబ్జెక్ట్ పాస్ అయ్యాం. 2వ సంవత్సరం కూడా అసలు కాలేజీకి కూడా అడిగి పెట్టలే, అయినా కానీ 1 సబ్జెక్ట్ పాస్ అయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి జ్ఞానం ఉంది నాకు, అన్ని తెలివితేటలు, అంత మేధస్సు ఉంది. ఇక్కడ అంత మేధస్సు ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకుని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నేను అదే అడిగా, అయ్యా నీ సేవ చేయలేను, నన్ను విడిచిపెట్టు. అసలు నా మనసు నుంచి ఆ సేవ చేయాలని తలంపు తీసేసేటండి. అసలు ఈ ప్రేరేపణ నాలో నుంచి తీసివేసేయి. నేను ఏదో కరెంట్ పని చేసుకుంటున్నా, ఇంకా దాని మీదే ఆధారపడతా, గట్టిగా బతుకుతా. మరి ఈ సేవకి మనం మాట్లాడటం కూడా చేత కాదు. ఇలా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. అసలు పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో, అసలు వాళ్ళు ఏం వర్క్స్ అవుతారో కూడా తెలియదు నాకు. అసలు వాళ్ళ పేరు ఏందో తెలియదు, వాళ్ళు ఎవరు అని అనుకునేవాళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టాలి. ఇప్పుడు కూడా ఆ చర్చి కాడ అంటే ఆ చర్చి కాడ నుంచి గుంటూరు పని చూసుకుంటాం, లేదంటే ఇక్కడ చూసుకుంటాం. దేవుని మహాకృపను బట్టి గుంటూరులో కూడా పరిచర్య మరి ప్రారంభించాం నూతనంగా. హల్లెలూయా. అక్కడ పరిచయం, ఇక్కడ పరిచయం చూసుకుంటాం.
ఇక పని తప్ప ఇంకో పని ఉండదు. ఈ ఈదులో ఏం జరుగుతుందో తెలియదు, సెంటర్లో ఏం జరుగుతుందో తెలియదు, ఆ ఈదులో ఏం జరుగుతుందో మనకేం తెలిసేది కాదు. కేవలం వచ్చామా, మన పని చూసుకున్నామా, తిన్నామా, పనుకున్నామా, తెల్లారింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటుంది. అయితే దేవుడు ఎన్నికలేనటువంటి నన్ను ఇప్పుడు ఈ యొక్క సభలో కూడా నిలబడ్డా, నేను అనర్హుడు అయినప్పటికి కూడా, అయ్యా దేవుణ్ణి అడిగా, అయ్యా నా తండ్రి, ఎవరు మనం పిలవరు, మన ఎవరికి మన చెప్పేవాళ్ళం కాదు, కాకపోతే ఇక్కడ నేను నిలబడుతున్నాను, కొంచెం 4 మాటలు పంచుకోవాలనుకుంటున్నాను తండ్రి, కృపదయచే తండ్రి, ఆ కృపదయచే నాయన, ఇది మాటలు పంచుకుంటాను తండ్రి. నువ్వు నీ సన్నిధిలో నేను సభలు పెట్టి 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సభలు పెట్టలేకపోయా. దేవుని మహాకృపను పోయిన ఏడాది వేరే వాళ్ళని దేవుడు లేవనెత్తుకున్నాడు, వారి ద్వారాగా సభలు మహిమకరంగా జరిగినాయి. హల్లెలూయా. అయితే నేను అనుకున్నా, అప్పుడు ఏదైనా కృప కావాలా, ఆ కృప లేకపోతే మనం ఏ పని చేయలేము అని అనుకునేవాడిని. నేను అట్లా అనుకున్నప్పుడే ఆశ్చర్యకరంగా ఆ కృపను అనుగ్రహిస్తాడు దేవుడు. గవర్నమెంట్లో నేను బ్రదర్గా సేవ చేస్తున్న దినాల్లో అక్కడున్న హోసన మినిస్ట్రీలో బ్రదర్గా చేస్తున్న సందర్భాల్లో ఆ పులిపీఠం గవర్నమెంట్లో ఉన్నది వేదిక, ఆ వేదిక ఎక్కడ కృప కావాలి అని అనుకునేవాడు. ఆ కృప మనకి ఎందుకు వస్తుందిలే అని అనుకున్నాను. నాతో పాటు బ్రదర్ని అడిగితే, అయ్యా మీరు ఆ స్టేజ్ ఎక్కడ, అది ఎక్కాలంటే కృప కావాలి ఆయన, ఎంతో కృప పొందుకుంటేనే అక్కడ నిలబడే యోగ్యత వస్తుంది అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా ఒకనాటి నన్ను ఆ స్టేజ్ ఎక్కి పాట పాడే అవకాశం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏం పాట పాడింది? నా ఫ్రెండ్ ఉన్నాడు, అదే నేను అక్కడనే పాలు, నువ్వు రాలా, చాలేక అక్కడ నిలబడే యోగ్యత. అప్పుడు దాకా ఆ పులిపీఠాన్ని ఆ గవర్నమెంట్ సెంటర్లో ఉన్నప్పుడు అక్కడే అదంతా తుడిసేవనప్పుడు, పులిపీఠం అంతా తుడిసేవను ఆదివారం, ప్రతి ఆదివారం. హల్లెలూయా. దానికి కూడా కృప కావాలి. హల్లెలూయా. ఈ సభలు పెడతానికి కృప కావాలి, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి కృప కావాలి. హల్లెలూయా. ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఇంతటి కృపను అనుగ్రహించాలి. ఈ దినాన్ని ఈ సమయం ముందు మరి ఇంత ఖర్చు పెట్టి నేను ఒక మీటింగ్ ముందు, ఒకరోజు మీటింగ్కి అసలు ముందు రోజు డబ్బులు పైసలు పాస్టర్ గారు పెడతాన్నారు, సరే అవకాశం వచ్చింది కదా పోగొట్టుకుంటాను. సేవకులకి పెట్టడానికి కూడా వెళ్ళలేదు. కానీ దేవుడు మహిమకరంగా సేవకులు ఘనమైనటువంటి ముందు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ సభలకి కొన్ని వేలు ఖర్చు అయినప్పుడు కూడా నేను స్టార్టింగ్ నా ప్రారంభ దశలో నా దగ్గర 9,000 ఉన్నాయి, 9,000. కానీ ఖర్చు మించుగా 70,000 దాకా ఉంది ఖర్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప, ఆయన ఉచితమైనటువంటి కృప మరి ఇంతవరకు నడిపించాడు. స్టేజ్ వరకు కట్టడానికి, అడ్వాన్స్ ఇవ్వడానికి, ఇదంతా కూడా ఆయన కృపయే. ఆ కృపయే నన్ను నడిపించింది. హల్లెలూయా. ఆ కృపయే నన్ను పరిచర్య చేసే శక్తినిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప వలన కలిగే ఆశీర్వాదము, రక్షణ, అది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. అయితే ఈ రక్షణ ఎంతగా కలగజేస్తుందంటే, నోవాహు దినాలలో ప్రచండమైనటువంటి ప్రళయం వచ్చింది. దానికి ముందుగా దేవుడు తన వాక్కుతో బయలుపరిచాడు. ఏమన్నాడంటే, అతడు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను అని రాయబడింది. అంటే ఇప్పుడు ప్రళయం వచ్చింది. ఆ ప్రళయం అంతా కూడా సర్వమానవాళ్ళంతా కూడా ఆ జల ప్రళయంలో చనిపోయారు, జీవరాశులు చనిపోయారు. అయితే నోవాహు యొక్క కుటుంబము రక్షించబడింది. హల్లెలూయా. నోవాహు ముందుగా చెప్పాడు, జల ప్రళయం రాబోతుంది, ఈ భూమి మీద పాపంతో నిండుకుని ఉన్నది, ఈ పాపపు మొర ఎక్కువైపోయినది కనుక ఈ యొక్క భూమండలానంతా కూడా నేను సర్వనాశనం చేయబోతున్నాను, కాబట్టి నేను మాత్రం రక్షిస్తాను, నీ కొరకు ఒక వాడను కట్టుకో అన్నప్పుడు దేవుని యొక్క వాక్కుడు మరి పట్ల నోవాహు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు, వాడను కట్టుకుంటాను ప్రారంభించేశాడు. హల్లెలూయా. ఆ వాడను ఏంది ఇంతవరకు ఎవరు పట్టుకోవాలా? 300 మూరల ఎడలు పొడవు,
10 మూరల వెడలు 3 అంతస్తులు కలిగినటువంటి ఓడ కట్టుకోమన్నప్పుడు మరి నోవాహు కట్టుకుంటానని ప్రారంభించాడు. అక్కడ ఉన్న జనాలను వీడేందు వెర్రుడు ఎందుకు కడుతున్నాడు ఓడ, ఏది విచిత్రంగా కడుతుంది, ఇంత పెద్ద ఇల్లు వీడికి ఎందుకంట అని అనుకున్నారు. అయితే వాడికి తెలియదు, నోవాహు తెలియజేస్తున్నాడు, దేవుడు జల ప్రళయం చేత ముంచబోతూ ఉన్నాడు. మీ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి అని చెప్పినప్పుడు స్వాత ప్రకటించాడు ముందుగా. అయితే ఎవరు నమ్మరా. హల్లెలూయా. కాబట్టి నోవాహు రక్షణని ఓడను కట్టుకున్న తర్వాత నోవాహు యొక్క కుటుంబం కూడా ఆ ఓడలో చేర్చబడ్డారు. అలాగే దేవుడు కొన్ని జీవరాశులను పంపిస్తున్నాను వాటిని కూడా చేర్చుకున్నప్పుడు వాటిని కూడా నోవాహు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రళయం వచ్చింది, 40 దినములు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. హల్లెలూయా. చూడండి, దుబాయ్లో మరి అసలు నీరు చుక్క కూడా దొరకని ఎడారి ప్రాంతం దుబాయ్ దేశం. ఎప్పుడు కూడా మనకి ఎండాకాలం మే నెల ఎలా ఉంటుందో దుబాయ్ దేశంలో ఆ రకమైనటువంటి ఎండలు 40 డిగ్రీలు పైమాటే ఉంటుంది ఎండ తీవ్రత. ఎడారి చుట్టూ ఎడారి. వాళ్ళు అంతగా అభివృద్ధి చెందారంటే అక్కడ ఉన్న బాయిలు తవ్వి ఆయిల్ పుట్టించుకొని ఆయిల్ అమ్ముకుని అంత డెవలప్మెంట్ అయ్యారు. హల్లెలూయా. అయితే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఆ ప్రళయం చేత అందరి వారి కార్లు కోట్లు పెట్టుకొనుకున్నటువంటి కార్లు ఆ యొక్క వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రియమైన దేవుని పెట్టినారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఎంత సమకూర్చుకున్నా ఒక నాటి దినాన మనం విడిచిపెట్టి వెళ్ళవలసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని యొక్క రక్షణ అనేది మనకు అవసరం. ఆ రక్షణ శరీరానిక కాదు, ఆత్మకు. మనం ఈ గాలి మనం పీలుస్తున్నామంటే ఈ గాలి ఉందని ఎంత నిజమని మనం నమ్ముతున్నామో దాని ద్వారా మనం ఎంతగా బతుకుతున్నామో అలాగే మన ఆత్మ అనేది ఉందనేది అంతే నిజం. ఈ ఆత్మ లేకపోతే జీవం లేదు. హల్లెలూయా. ఈ ఆత్మ మరి దేవుని యొక్క జీవవాయువు చేత ఏర్పడింది. నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ రక్షణ కలగాలి. మరి ఈ ఆత్మ మరణం పొందుకోకుండా, ఆ మరణం ఏంటి? నరక ఊబిలో పడిపోయేటువంటి మరణం. అక్కడ నిత్య మరణం. శరీరానికి ఒక్కసారే మరణం, ఆ బాధ ఒక్కసారే. కానీ ఆత్మకు నరకంలో నిత్యం అగ్నిగుండంలో, మండుచున్న అగ్నిగుండంలో కాల్చబడతా అగ్ని మండుచున్నటువంటి ఆ గుండంలో నిరంతర మరణం, వేదన, శ్రమలు. అయితే ఆ మరణం నుండి 2వ మరణం, ప్రతి మనిషికి 2 మరణాలు. 1 శరీరానికి, 2 ఆత్మకు. ఈ ఆత్మకు రక్షణ కలగాలి. ఈ రక్షణ పొందుకున్న తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడాలి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నిత్యము సంతోషం అక్కడ, నిత్యము ఆనందం అక్కడ. హల్లెలూయా. ఈ లోక విషయంలో మనం చచ్చిన వారమై ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఫలాలు అనేవి మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోకం గురించి, లోక ఆశలు మనలో ఎప్పుడైతే చచ్చిపోతాయో అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫలాలు మనలో మనం చూడగలుగుతాం. దేవుని కృప ఏంటో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కృపను మనం అనుభవించకుండా కృపను గురించి మనం చెప్పలేము. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. మనం ఏమి కలిగి ఉన్నామో అది దేవుని కృప వల్లనే మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ రక్షణ దేవుని కృప వల్ల మనకు కలుగుతుంది. హల్లెలూయా. నోవాహు మరి దేవుడి